పేరుకేమో పెద్ద స్వీట్ షాపు, వేలాది మంది కస్టమర్లు, నమ్మకమే మా బిజినెస్ అంటారు. కానీ ఇక్కడ చూస్తేనేమో కస్టమర్లని మోసం చేస్తున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు సూటిగా చెప్పండి. చెప్పడానికి ఏముందండి, ఈరోజు ఉదయమే వచ్చి స్వీట్స్ పట్టుకెళ్ళాను. తీరా ఇంటికెళ్ళి చూస్తే ఇవి స్వీట్స్లా కాదు, రాళ్ళలా ఉన్నాయి. నా కూతురు స్వీట్ కొరికితే పళ్ళుడి చేతిలోకి వచ్చినాయి. ఇలాంటి నిలువున్న స్వీట్స్ అమ్మి కస్టమర్ని మోసం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? ఒక్క నిమిషం ఆగండి. మేనేజర్, ఈయన చెప్పేది నిజమా? నిలవ ఉన్న స్వీట్స్ని ఆయన కమ్మారా? అంత అబద్ధం మేడం. ఆయన ఉదయం మన స్వీట్ షాప్కి రాలేదు, ఎలాంటి స్వీట్లు కొనలేదు. అబద్ధం. ఉదయం నేను వచ్చాను, స్వీట్స్ కొన్నాను. కాదంటే చెప్పండి, ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ షాప్ మీద కేసు పెడతాను. అంత దూరం అవసరం లేదు. జానకమ్మ దేన్నైనా క్షమిస్తుందేమో గాని మోసాన్ని, అబద్ధాన్ని అస్సలు క్షమించదు. మీరు చెప్పేది నిజమైతే నిలువ ఉన్న స్వీట్స్ మీకు అమ్మి మిమ్మల్ని మోసం చేసినందుకు ఈ మేనేజర్ని నేనే జైలుకి పంపిస్తాను. లేదంటే మీరు చెప్పింది అబద్ధమైతే మిమ్మల్ని జైలుకి పంపిస్తాను. మేనేజర్, మేడం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం పదండి. ఓకే మేడం. మేనేజర్, ఈ రోజు నుంచి 2 days బ్యాక్ వరకు ఉన్న ఫుటేజ్ ప్లే చేయి. స్టాప్. ఉత్తమ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు కాదు, ఆ అమ్మాయితో ఎందుకొచ్చాడు అని అడుగు. అవును, ఆ అమ్మాయితో ఉత్తమ్ ఎందుకు వచ్చాడు? ఇద్దరు విడివిడిగా వచ్చారా, కలిసి వచ్చారా? అంటే అది మేడం, అయితే అందరూ దగ్గరుండి మరీ ఆహ్వానం పలికారన్నమాట. ఇంత జరిగినా మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? మీ సంగతి తర్వాత చెప్తాను. ప్లే చెయ్యి. అంతే మేడం. చూసావుగా, నీ కళ్ళతోనే చూసావుగా. ఈరోజు మా షాప్కి నువ్వెప్పుడొచ్చావు, ఎప్పుడు స్వీట్స్ కొన్నావు? అంటే నీ ఇంట్లో మిగిలిపోయి ఎండిపోయిన స్వీట్స్ తెచ్చి మా షాప్లో కొన్నానని అబద్ధం చెప్పి మమ్మల్ని బ్లేమ్ చేద్దాం అనుకున్నావా? నిన్ను సుహాసిని, తొందరపడకమ్మా. కస్టమర్లంటే మనకి దేవుడితో సమానం, వీడు మాత్రం జంతువుతో సమానం. ఎలాగైనా మనల్ని మోసం చేయాలని చూసినందుకు వీణ్ణి పోలీసులకి పట్టించాలి. కాకపోతే కస్టమర్ అన్న ఒకే ఒక్క కారణంతో క్షమించి వదిలేస్తున్నాను. ఇంకోసారి నా షాపు వైపుగాని చూసావంటే ఇంకోసారి కనిపించకుండా చేస్తాను. పో ఇక్కడి నుంచి. మా ముఖాలు చూసింది చాలు. వెళ్ళెవరి పని వాళ్ళు చూసుకోండి, వెళ్ళండి. సుహాసిని, ఆ బ్యాంక్ అమ్మాయి వాలకం చూస్తుంటే మన ఉత్తమ్ బాబు మనకి దక్కేటట్టు లేడు. వాణ్ణి దారి తప్పించైనా మనకి దూరం చేసేలా ఉంది. వెంటనే ఉత్తమ్ పెళ్లి జరిగిపోవాలి, మనం కుదిర్చిన పెళ్లి కూతురితో. అలాగే అత్తయ్య గారు, ఇప్పుడే పెళ్లి వాళ్లతో మాట్లాడతాను. వెంటనే ముహూర్తాలు పెట్టించి పెళ్లి జరిపించేద్దాం.
అమ్మా అమ్మా చెప్పవే. నేను వెళ్తున్నాను. తమ్ముడు కాలేజ్ ఫీజు ఆన్లైన్లో పంపిస్తా. అలాగే సారీ, బాయ్. అయ్యయ్యో, బండికి పంచర్ అయినట్టుంది. దగ్గరలో పంచర్ షాపులు కూడా లేవు. మినిమం 3 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలి? నాకు తెలుసు బంగారం, నువ్వు ఈ దరిదాపుల్లోనే ఆగిపోతావని. నీకోసమే కాపుగాశాను. హాయ్ మైథిలి. ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? అరే, బండి పంచర్ పడిందే. అవునండి. ఏమన్నా నన్ను హెల్ప్ చేయమంటారా? వద్దండి, బండికి మీరు పంచర్ వేస్తే బాగోదు. మీకు ఎలా అర్థమైందా? నా ఉద్దేశం, నేను మీకు లిఫ్ట్ ఇస్తానంటున్నాను. అక్కర్లేదండి, బండిని నెట్టుకుంటూ నేను వెళ్తాను. నేనున్నాను కదండి, ప్లీజ్ నా మాట వినండి. అది కాదు. హలో మైథిలి గారు. హాయ్. ఏంటండి, ఏమైంది? పంచర్ అయిందండి. అవునా, రండి నేను డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్ అండి, నేను పంచర్ వేయించుకుని వెళ్తాను, మీరు వెళ్ళండి. పర్వాలేదండి, నేను కూడా మీ బ్యాంక్ వైపే వెళ్తున్నాను. డ్రాప్ చేస్తాను, పదండి. హే, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఎంతో కష్టపడి బండి పంచర్ చేసింది నేను. అలాంటిది నేను లిఫ్ట్ ఇస్తానంటే వద్దంటుంది. ఏంటి, నువ్వు పంచర్ చేసావా? కాదండి, ఎంతో కష్టపడి నేను పంచర్ వేయిస్తానంటేనే ఈవిడ ఒప్పుకోవడం లేదు. ఇక నీతో కలిసి ఎలా వస్తుంది అంటున్నాను, అంతే. అమ్మ వెదవా, అంటే ఈ పంచర్ పట్టడానికి కారణం నువ్వా? నా బండికి పంచర్ పెట్టి నాకు లిఫ్ట్ ఇచ్చే వంకతో నీ వెనకాల తిప్పుకుందాం అనుకుంటున్నావా? చెప్తాను నీ సంగతి. ఆలోచిస్తారేంటండి, రండి నేను డ్రాప్ చేస్తాను. నాకు కార్లో ఏసీ పడదండి, వామిటింగ్స్ అవుతాయి. ఓ అలాగా? నేను ఈ బండి మీద వెళ్తానులేండి. హే, చూసావా, మైథిలి ఈ బండి మీద వస్తానంటుంది. మీరన్నది కరెక్టే, కానీ ఈ రోజుల్లో బండి అంత సేఫ్టీ కాదండి, కారే సేఫ్టీ. ఏం మాట్లాడుతున్నారు? కార్లో తిరిగి మీకేం తెలుసు? బండి మీద వెళ్తే వచ్చే మజా. అయినా అసలు మీకు బండి నడపడం వచ్చా? ఏం మాట్లాడుతున్నారండి, నాకు బండి నడపడం రాదా? హలో రాజు గారు, ఒకసారి కీస్ ఇలా ఇవ్వండి. అది ఇవ్వండి సార్, ఏమాత్రం నడుపుతాడో నేను చూస్తాను. అంటే ఇది ఆయన కారు, అది ఇవ్వండి సార్, పర్వాలేదు. అంటే అది బుల్లెట్ అండి, నడుపుతాడో లేదా అని. మా హల్వా రాజు గారు నడిపినట్టయితే మీరు నడపలేరండి. అవును, నువ్వు నాలా నడపలేవు, అది నిజం. చా, నిజమా? ఏది కీస్ ఇవ్వు చూద్దాం. అదే ఇవ్వండి సార్, ఏమాత్రం నడుపుతాడో చూద్దాం, ఇవ్వండి. అది కాదు మైథిలి, నడపలేడు అనుకుంటా. చూద్దాం.
రండి వెనకాల కూర్చోండి. కూర్చోవడం దేనికి? మరి వెనకాల కూర్చుంటేనే కదా నేను ఎలా నడుపుతున్నానో మైథిలికి తెలిసేది. ఆ, కూర్చుంటాను. నాకేమైనా భయమా ఏంటి? ఏమైనా తేడా వస్తే మా హల్వా రాజు గారు ఉన్నారు. అవునవును, నేనున్నాను. మీరు వెళ్ళి కూర్చోండి. కూర్చోండి. బాయ్. హల్వరాజ్ గారు, ఈయన బాగా నడుపుతున్నారండి. నో ప్రాబ్లం. మీరు ఈ బండికి పంచర్ వేయించండి. సాయంకాలం మీ బండి మీకు ఇచ్చేస్తాం. నేనా? మీరే. మీరు కాకపోతే ఎవరు చేయిస్తారు? అలా అంటారా? చేస్తాను. బాయ్ హల్వరాజ్. నేను అస్సలు ఊహించలేదండి. ఏం ఊహించలేదు? అదే నేను ఇలా బండి డ్రైవ్ చేస్తుంటే మీరు నా వెనకాల కూర్చుంటారని అస్సలు ఊహించలేదు. కానీ నేను మాత్రం ఒకటి ఊహిస్తున్నాను. ఏంటండి అది? ఇలా మనిద్దరం బండి మీద వెళ్ళడం మీ అమ్మో నానమ్మో చూసారంటే మనిద్దరి పని అవుట్ అని. అమ్మో, అలా మాత్రం అస్సలు జరగకూడదండి బాబోయ్. ఏమైందండి? ఒక్క నిమిషం. పెట్రోల్ అయిపోయిందండి. నాకు తెలిసి ఈ దగ్గరలో పెట్రోల్ బంక్స్ కూడా ఏమీ లేనట్టున్నాయండి. అయ్యో, నేను అర్జెంటుగా బ్యాంకు వెళ్ళాలండి. ఈ చుట్టుపక్కల చూస్తే ఆటో దొరికే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఎలా అండి? నటరాజ్ సర్వీసే తప్పదా? ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఏమైనా ఉందా? పదండి. చెరపకురా చెడేవు అంటే ఇదేనేమో. అంటే అంటే ఆ అల్బరాజ్కి బుద్ధి చెప్దామనుకుంటే మనకి శిక్ష పడింది కదా. నాకు మాత్రం ఇది శిక్షలా లేదండి, ఏదో వరంలా ఉంది. ఏంటి? అదే బైక్ మీద అయితే ఓ పావు గంటలోనో 10 నిమిషాల్లోనో మిమ్మల్ని డ్రాప్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 1 అవర్ మీతో కలిసి నడుస్తున్నాను కదా అని. ఓ, మీకు అలా అనిపిస్తుందా? మొత్తానికి అనిపించారు. ఏమనిపించాను? అదే మీరు కూడా అందరు అబ్బాయిలాగే అని. భలేవారే. నేను మీరు అనుకునే టైప్ కాదండి, రాఘవేంద్రరావు గారి సినిమాలో హీరో టైపు. అంటే తను ప్రేమించే అమ్మాయిని, పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిని ముందుగానే డ్రీమ్స్లో. ఏమైందండి? చెప్పు. తెగిపోయింది. అయ్యో, అదృష్టం బాగా కలిసొచ్చింది. పదండి. బయలుదేరగానే ఏ ముహూర్తంలో ఆ హల్వరాజ్ మొహం చూశానో అన్ని బ్యాడ్ సిమ్టమ్సే. అందులో నేను కూడా ఉన్నానా? లక్కీగా మీరు లేరులేండి. ఉఫ్.
బతికించారండోయ్. అబ్బా, కాళ్ళు కాలిపోతున్నాయండి. నేను నడవలేకపోతున్నాను. పోనీ ఒక పంచేనండి. నా షూ ఇవ్వనా? బెటర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంది. ఇది నాకు బాగాలేదండి. నేను బండి మీద కూర్చుంటే మీరు నెట్టడం ఏంటండి? మీకు ఏమాత్రం కష్టం లేకుండా ఇలా తీసుకెళ్ళడం నాకు బాగా నచ్చింది. నేను మాట్లాడుతున్నా మీరేం మాట్లాడరేంటి? మీకు ఏ కష్టం వచ్చినా నేను కన్నీరవుతాను. మీకు సంతోషం వస్తే మీ పెదవులపై చిరునవ్వు నవ్వుతాను. ఫైనల్గా మీకు తోడు నీడగా ఉంటాను. ఇప్పుడు మీరు కవిత్వం చెప్పారు కదూ? నా మనసులో ఫీలింగ్స్ నీకు కవిత్వంలా ఉందా? పోనీలే, ప్రస్తుతానికి అలా అనుకోవడమే కరెక్ట్. అవునండి, కవిత్వమే చెప్పాను. మొన్న మధ్య సోషల్ సైట్స్లో చూశాను. చాలా బాగుందండి. అవునా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ మైథిలికి ఎంత ధైర్యం ఉంటే మన ఉత్తంతో తిరుగుతూ మన షాప్లో ఎంప్లాయీస్తో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయిస్తుంది. చూస్తూ ఊరుకుంటే బాగా రెచ్చిపోతుంది అత్తయ్య. అసలు ఉత్తమ్ ఆ అమ్మాయితో మన షాప్కి రావడం ఏంటి? తనెందుకొస్తాడత్తయ్య? ఆ మైథిలినే ఏవో మాయ మాటలు చెప్పి తీసుకొచ్చుంటుంది. ఇంకొకసారి అది నా కొడుకుతో కనిపించాలి, దానికి బుద్ధి చెప్పి నా చెప్పులు మోయిస్తాను. సుహాసిని, ఒకసారి అటు చూడు. డ్రైవర్, కారాపో. అత్తయ్య, మీరాగండి. ఏమైందండి? దేవుడా, ఎవరైతే చూడకూడదు అనుకున్నానో వాళ్ళకే దొరికాను. ఏమండి, మా అమ్మకి కొంచెం కోపం ఎక్కువ అండి. అంటే మీకు కూడా ఎక్కువే, కానీ ఇప్పుడు కొంచెం శాంతం వహించండి ప్లీజ్. అమ్మా, ఏంటి నీ ప్లాన్? ఎందుకు నా కొడుకుని నీ వెంట తిప్పుకుంటున్నావు?
మొన్న బస్లో, నిన్న స్వీట్ షాప్లో, ఇవాళ ఏకంగా రోడ్డు మీద దుకాణం పెట్టావు. నా కొడుకుని ఏకంగా కూలీని చేసుకున్నావు. ఏమనుకుంటున్నావు అసలు? హలో, ఏంటి నీ కొడుకు అని తెగ ఫీల్ అయిపోతున్నావు? నిజంగా నీ కొడుకుని తిప్పుకుంటే ఇంకేమైపోతావో. ఏం మాట్లాడుతున్నావు? అమ్మా, అది అసలు ఏం జరిగిందంటే నాన్న, నువ్వుండు, నీకేం తెలీదు. బట్ నాకన్నీ తెలుసు. ఇతనెవరో, మీరెవరో, ఇతనికి మీరేమవుతారో అన్నీ తెలుసు. ఓహో, తెలుసుకునే ఇవన్నీ చేస్తున్నావన్నమాట. నేనేం చేశాను? నువ్వేం చేశావో, ఏం చేస్తున్నావో, ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నావో పసిగట్టలేనంత అమాయకురాలనేం కాదు.